ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మే నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మన గ్రహ మార్పులు కూడా ఉన్నాయి. రాహు, కేతు, అలాగే గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది. మరి ఈ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు మిథున రాశి వారికి నెలలో? మిథున రాశి వారికి చాలా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే 3వ స్థానంలోకి కేతువు, ఇది 3వ స్థానంలోకి కేతువు రావడం వల్ల 3వ స్థానం ఏమిటాయి అంటే సమాజం. అంటే మీపై సమాజానికి ఉండేటువంటి ఫలానా వ్యక్తి, సమాజం గుర్తించేటువంటిది. సో ఇక్కడ ప్రజెంట్గా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి గత ప్రతి వీడియోలో మనం చెప్తూ ఉన్నాం, గత 2021 నుండి కూడా తీవ్రమైనటువంటి పరాభావాలు చెందుతూ ఇక్కడ దాకా రావడం జరిగింది. మరి 2025 మేలో ఏమిటి అయ్యా అంటే, ఒక ముందుగా నేను మీకు చెప్తున్నాను, ముందు మాటగా మనకు స్కూల్లో కానీ కాలేజీలో కానీ, ఈ కాలేజ్ అంటే అది వేరు, స్కూల్ లైఫ్లో చదువు చెప్పినటువంటి ఒక టీచర్ మనకు కనబడితే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది? ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అరే మా గురువు గారు, మాకు ఉపాధ్యాయులు గారు. ఈ ఇంటర్ డిగ్రీలో అంతటి బాండింగ్ ఉండదు, 100% ఉండదు. సో అలాంటి టీచర్ మన ఇంటికి వస్తే మనము ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధమైనటువంటి సంభాషణ, ఎంతటి ప్రేమతో మన మధురమైనటువంటి మాటలు ఇలా. ఎందుకంటే గురువు గారికి కూడా ఒక సంతోషం వేయాలి కదా. అరే నేను చెప్పినటువంటి పిల్లాడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఎంత బాగా ఉన్నాడు అని గురువుగారు సంతోషపడాలి కదా. సో గురువుగారి ముందు మనం భార్యాభర్తలను గొడవలు పడినా, తల్లిని దూషించిన, ఇంట్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన ఎట్లా ఉంటుంది? బాగుండదు. సో గురుగ్రహము మీ జన్మంలోకి రాబోతుంది. ఆ పాయింట్ అర్థం చేసుకోండి. గురుగ్రహము మనకు జన్మంలోకి రావడం వల్ల ఈగో ఫీలింగ్ పెరుగుతుంది. ఫస్ట్ వీరికి ఎవరైతే కా, కో అక్షరాలతో ఉండేటువంటి వారు ఈగో ఫీలింగ్ పెరిగి టెంప్ట్ అవుతారు. టెంప్ట్ అయ్యి ఏం జరుగుతుంది? భార్యాభర్తలలో మిస్అండర్స్టాండింగ్స్ కానీ, అనుమానాలు ఏర్పడడాలు కానీ, తను ఏమైనా ఫోన్ మాట్లాడినా ఇంత ఎవరితో మాట్లాడుతుందనేటువంటి ఇలాంటి కొత్తగా ఆలోచనలు మనకు కలిగించే పరిస్థితితో పాటు కొత్త కొత్త అవకాశాలు ఇస్తాడు. ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, సమాజంలో నలుగురిని పరిచయం చేయడం కానీ, ఇలాంటివి కొంతమేర మనకు అనుకూలతగా ఉంటాయి. సో దానిని మనము ఇన్ని రోజులు కొంత ప్రతికూలమైనటువంటి నెగిటివ్గా ఉన్నాం కనుక ఈ వచ్చే అవకాశాలను నమ్మచ్చా నమ్మరాదా తెలియదు. అప్పుడేంటి? వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళాం. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మిథున రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో తండ్రికి దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడమా పిల్లలు, సో ఇంటికి దూరంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మిథున రాశి జాతకానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంటికి ఈ 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ కొంతమేర దూరంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా తండ్రి కూడా ఒకవేళ వయసు రీత్యా ఇక్కడ చక్కటి జాబ్ చేస్తున్నాడు అనుకుంటే తన తండ్రియే జాబ్ రీత్యా ఎక్కడికైనా లాంగ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే. సో మొత్తం మీద మనకు మిథున రాశి వారికి మరొక విషయం ఏమిటి అంటే, శనేశ్వరుడు మీ 12వ భావాన్ని చూస్తున్నాడు. ఇవన్నీ కూడా మనము క్యాల్కులేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో మే నెలలో రాహుకేతువులు, గురువు, దీంతో పాటుగా సూర్య భగవానుడు కూడా 12వ భావానికి వస్తున్నాడు. సో బీ కేర్ఫుల్. కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును,
అధికంగా మనకు అనవసరమైనటువంటి ప్రయాణాలు గోచరించే పరిస్థితి ఉంది. అదేవిధంగా సమీపంలో ఉండేటువంటి బంధు నష్టాలు కనబడుతున్నాయి. అదేవిధంగా కొంతమేర డబ్బు దుబారా ఖర్చు అయ్యే ఛాన్సెస్. సో చాలా జాగ్రత్త ఈ యొక్క మిథున రాశి వారు ఫస్ట్ విషయం ఏమిటంటే వాక్కు. మ్యారిటికల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటే మీరు మీ నోటికి తాళం వేసుకోండి, ఇంతకు మించింది లేదు. దుష్టులతో అకారణమైనటువంటి కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంది. కొంత ప్రమాదాలు గోచరించే పరిస్థితి ఉంది. కార్యవస్తు నాశనము గోచరిస్తూ ఉంది. కొంత మీ యొక్క ఏదైతే పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో అది కొంత డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా శత్రువులను ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉంటే నాంచి ఇవ్వకండి. దీనివల్ల ఎదుటి వ్యక్తి యొక్క చూపు మీపై నెగిటివ్ మారే పరిస్థితి ఉంటుంది. సో వారి ముందు మీరు చెమక్కుమన్నట్టు తిరిగి వారికి డబ్బులు ఇవ్వకుంటే ఎట్లా ఉంటుంది? కనుక అప్పులుంటే తీర్చేసే ప్రయత్నం చేయండి. కుజుడు నీచబడ్డాడు. మీకు ద్వితీయంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎక్కువగా వెళ్లకుండా ఉండండి. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ ఇయర్లో కూడా ఇయర్ ఎండింగ్ వరకు చూద్దాం. ఈ ఇయర్లో ఇప్పటికీ కూడా కొంత మీరు రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి కొంతమేర బిజినెస్లో నేను తిరుగుతాను అని ఏదో చిన్న సైట్ అమ్ముడుపోయింది, 30,000 50,000 వచ్చాయి అనుకుంటే అది అక్కడికే యోగం. సో వేస్ట్గా ఈ 50,000 వచ్చినవి దీనికి ఇంకో 1,00,000 దుబారా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమేర జాగ్రత్త. అదేవిధంగా మనకు కార్యాలలో కొంత విఘ్నములు వచ్చే పరిస్థితి ఉంది. కొంత బలహీనత ఏర్పడే పరిస్థితి ఉంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని చికాకులు ఉండే పరిస్థితి అయితే ఉంది. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. 10వ భావంలోకి శనేశ్వరుడు వచ్చాడు. ఆల్రెడీ జాబ్లో మంచి జాబ్ కానీ ఉన్నతమైనటువంటి జాబ్ కానీ మీకు లభించేటువంటి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. సో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల ఇంకా బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే వీరికి ఇందాక మనం చెప్పుకున్నాం 3వ భావంలోకి ఈ యొక్క కేతు వచ్చాడు కనుక మనకు అనూహ్యమైనటువంటి ధనప్రాప్తి గోచరిస్తూ ఉంది. చక్కటి ఆరోగ్యము, అదేవిధంగా సర్వకార్య సిద్ధి గోచరిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనం గణపతిని పట్టుకోవాలి. కేతువుకు అధిపతి ఎవరు? శ్రీ గణపతి స్వామివారు. గణపతికి గరకను సమర్పించడం, ప్రతి బుధవారం వెళ్ళి గణపతికి అర్చన చేయించుకోవడము. కేతు యాక్టివేషన్ అవుతాడు. అక్కడ దగ్గరలో ఉండేటువంటి కుక్కలకు బిస్కెట్లు తినిపించడము, పిల్లులకు పెరుగన్నం పెట్టడము, పాలు పట్టించడము, పక్షులకు ఆహారాన్ని వేయడము. కేతువు అనేటువంటిది మనకు యాక్టివేషన్లోకి వస్తాడు కనుక కేతువును పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక మరొక విషయం ఏమిటి అనుకుంటే మనకు కొంతమేర ఇందాక మనము చెప్పుకున్నాం, తండ్రికి సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ కొంత దూరం ఉండే పరిస్థితి 9వ భావంలో ఉన్నాడు కనుక తండ్రి కొడుకులకు కానీ కూతురు తండ్రికి అయినా కొంత గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మిథున రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారితో తండ్రికి కొంత ఇబ్బందులు ఉంటాయి. ఇక కొంత దుఃఖము ఏర్పడే పరిస్థితి, అదేవిధంగా తలచిన పనులు కొంత కుంటుబడుట, లాభించే చోటనే మనకు నష్టాలు వాటిల్లేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. మిథున రాశి కానీ మిథున లగ్నం వారికి కానీ 9వ భావంలోకి రాహుగ్రహం వస్తుంది కనుక కొంతమేర చాలా జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే గతంలో ఎన్ని అనుకున్నామో అన్ని శనేశ్వరుడు మూలకంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు చూసాం కనుక సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు, రాహు రిలేటెడ్ ఉండేటువంటి వారు, లైక్ కంప్యూటర్ రిలేటెడ్ కానీ ఇలా ఉండేటువంటి వారు, మెడికల్ షాప్స్ ఏమైనా ఉన్నా, మెడికల్ హాస్పిటల్స్ ఏమైనా ఉన్నా కూడా కొంత సీజింగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది.
సో ఇల్లీగల్ రిలేటెడ్ ఏమైనా పనులు చేస్తూ ఉన్నా కూడా సో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. వీరు కూడా రాహుకేతువులకు సంబంధించినటువంటి పూజ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా కూడా మనము ఈ యొక్క చైత్ర మాసంలో చివరిలో కాశీ విశ్వనాథుని యొక్క దయ వల్ల కాశీలో రాహుకేతువులకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పూజను చేసే అటువంటి పరిస్థితి, దీంతో పాటుగా ఈశ్వరుని ఆధ్వర్యంలో. కనుక ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు తప్పకుండా కన్సల్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మే నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.